మాజీ కేంద్ర మంత్రి దివంగత సునంద పుష్కర్ భర్త శశి థరూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో దుండగులు చొరబడి విలువైన విగ్రహాలు, వస్తువులను దోచుకెళ్లినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వాటిలో 12 గణేశుడి విగ్రహాలతో పాటు 10 హనుమాన్ విగ్రహాలు, గాంధీ వాడిన రాగి గ్లాసులు కూడా ఉన్నాయి. అయితే చోరీ చేసిన వారు విగ్రహాలతో పాటు 12 పెన్డ్రైవ్లు కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుండగులు పెన్డ్రైవ్లు చోరీ చేయడానికే వచ్చి అనుమానం రాకుండా ఉండటానికి మిగిలిన సంపద కూడా దోచుకెళ్లినట్లు భావిస్తున్నారు. కాగా థరూర్ భార్య సునంద పుష్కర్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2014 జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో శశి థరూర్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెన్డ్రైవ్ల చోరీ కలకలం రేపుతోంది.